బొంగులో అది వేసి జనాలు ఇది అవటం తప్ప పోయినసారి కాంపిటీషన్ లేదు. ఈసారి అందరూ పోయినసారి చదివి పెట్టినోడికల్లా ఇచ్చాడు ఉద్యోగం కాంపిటీషన్ లేక. ఈసారి కొత్త వాళ్ళు పెట్టారు. అసలు తెలుసా నీకు తెలుసా డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు కదా, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అంటారు కదా. వాళ్ళు ఓన్లీ అటెండ్ ఎగ్జామ్కి పోతేనే 20 మార్కులు, ఇంకొక 10 మార్కులు వాళ్ళకి సొంతంగా రాసుకుంటే ఉద్యోగం వాళ్ళకి ముందు ఉద్యోగం. పండుగ సరే ట్రై చేయి. అట్టా పెట్టావుగా కొంచెం వచ్చిందనుకో దేవుడి దయ వల్ల నీకు లక్ ఉండి ఆ జాబ్ కానీ వచ్చిందంటే హ్యాపీగా నీకు సెట్ అయిపోతుంది. మర్చిపోతాను లేదు ఏం రాయాలా మర్చిపోయా ప్రిపేర్ అయ్యేస్తాడు అంతంగా చదువుకున్న వాడికి అయితే కొంచెం టాలెంట్ అనిపిస్తాడు. లేదు మళ్ళీ అయితే మనకి ఈసారి ఏంటంటే కాంపిటీషన్ లేదు, ఎవరు కట్టుకోలేక పోస్టులు వేస్ట్ అవుతాయని అదేలే పెట్టిన రాసిన వల్ల. అదే 10 మందికి వచ్చినా కూడా అంటే ఒకట్లే రావని నమ్మకంతో కొంతమంది బ్రేకప్ అవుతారు కదా, అంటే రావులే మనకేం ఇంకా ఉంటుంది. ఈసారి ఏంటంటే పోయినసారి వచ్చింది కాబట్టి కొంచెం నమ్మకంతో వస్తాయని అదృష్టం అంతే. పోయినసారి అసలు మన ఇంటికాడ నాకు తెలిసి ఊరికి ఒక 5-6 వస్తాయా అంతేనా జడ్జి గారి కంటే అంతే కదా. ఊరికి అట్లా ఉండవు కానీ చెప్పేది ఎన్ని కోట్లు కావాలి కానీ ఊరికి ఒక కోట్లు కావాలి. రైతు బజార్ బుధవారం సెలవు. ఓకే అని అనేది మామూలుగా ఇప్పుడు ఊరికి ఇప్పుడు మనకు ఇప్పుడు ఒంగోలు ఒక కోర్టు ఉంది చెబుతా, అక్కడ కనీసం 4 గంటల డ్రైవర్లు ఉంటారుగా. నేను అలాగా ఏమన్నా జిల్లా జడ్జికి ఒకళ్ళు ఉంటారబ్బా, అదే ఉన్నట్టు 4 ఉంటారు డ్రైవర్లు. అదే అంటుంది 4 అంటే జిల్లా మొత్తం ఇవ్వాలి కదా. అదే అంటుంది చూడాలి ఇంకా అదే అట్లా దాన్ని బట్టే కదా వచ్చేది. ఒక్కొక్క సర్వీస్లో ఉంటాడు వాడు, పోస్ట్ ఖాళీ అవ్వదుగా. రిటైర్డ్ అయిన పోస్ట్ ఇస్తాడు, ఉద్యోగం చేసేవాడు పోస్ట్ ఇవ్వడుగా. నీకు ఉద్యోగం చేస్తున్నా మళ్ళీ ఆ పోస్ట్ ఎందుకు ఇస్తాడు నీకు? అదే ఖాళీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తాడు. ఆ లెక్క ఎంతమందికి రావాలంటే కష్టం నువ్వు చెప్పే లెక్క. ఈసారి ఏంటంటే కాంపిటీ ఎవడు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని పోయిసారి చాలా కట్టపోయేలాగ ఏమైంది పెట్టినోడికి ఇచ్చి పడితే ఇంకే. మా ఇంటికాడ అంతా మన నువ్వు డబ్బులు ఇస్తావు చూసావా, గ్రూప్లో డబ్బులు ఇచ్చినప్పుడు మా ఇంటికాడ ఒక అమ్మాయి ఉంది. ఆ పిల్లకి ఏమీ రాదు, పొట్ట ఆ పిల్లని అనకూడదు, భగవంతుడి జన్మలో పుణ్యం ఇచ్చాడు ఆ పిల్లని. ఏమీ రాదు రమేష్. ఆ పిల్ల ఆ షాపుల ముందు పొద్దున్నే కేబీ వెస్ట్ కేబీ కదా అక్కడ మన కర్నూలు రోడ్లో షాపులు ఉన్నాయి కదా, ఆ చిమ్మి ముగ్గలు వేస్తా ఉండేది షాపులకి. ఆ పిల్ల పెట్టింది, ఆ పిల్లకి వచ్చింది. ఏమీ రాదు. అదే కొంతమంది లక్ అబ్బా. సరే ఆ పిల్లలు ఏం చేశాడు, సరే దేవుడు ఏం చేశాడు, జిల్లా జడ్జి దగ్గర వేసాడు. సరే జడ్జి దగ్గర నీట్గా ఉండొద్దు, అదే కొంచెం మెయింటైన్ చేయాలి కదా. ఆడ మాట ఇక్కడ జడ్జి గారు ఇప్పుడు వస్తున్నారు, జడ్జి గారు లేరు, ఊరు వెళ్తున్నారు, అన్ని లీక్ చేస్తుందంట. అసలు మాట్లాడకూడదు కదా. అప్పుడు ఆఫీసులో అడుగుతారు కదా జడ్జి గారు వస్తారా, ఎన్ని గంటలకు వస్తారు, అన్ని చేరినప్పుడు అడుగుతుంటారు కదా అటెండర్ కదా, తెలియదే నేను సమాధానం చెప్పాలి. ఇవన్నీ లీక్ చేస్తుందంట. ఆయన ఏం చేసింది, కొత్తగా కాదు ఇటు కాదని చెప్పి ఇంకో బంగ్లా మార్చింది. ఇప్పుడు ఆ బంగ్లాలు మన మన జిల్లా సెంటర్ కింద టౌన్లోకి వెళ్తే ఎదురుగా బంగ్లా ఒకటి ఉంది చూడు, జడ్జి వాళ్ళ బంగ్లా. ఆ బంగ్లాలో బండ్లు కడుగుతుంది, కనకపోతే దింగేయమంటున్నాడు. అదే అసలు మాట్లాడకూడదు. అంతమంది అట్లుండేది, అమ్మాయి లావుగుంది. ఇప్పుడు ఆడ వేసేలాగే సన్నపడిపోయింది. కనీసం మంచిలు కూడా ఇవ్వట్లేదు అంటే వాళ్ళు, ఇంటికాడ దింకొచ్చుకుంటున్నారు. మా బామర్ది గారి భార్య ఒక అమ్మాయి ఉంది, పొన్నూరులో చేస్తుంది. ఆ పిల్లకి కూడా పట్టబడి సాక్ష్యం ఒక రాదు, ఆ పిల్లకి కూడా ఇచ్చాడు. ఇది మన టైంలో. ఆ పిల్ల అట్టుండే తెలుసా, నల్లంగా ఉండేది. వాడు పెళ్ళికి పోతే ఇదేంద్రా ఈ ముదిరి ఇడే నలుపు, ఈడు ఇంకా కటికి నలుపు చేస్తున్నాడు ఏంద్రా అనిపించింది. నిజం చెబుతున్నా. ఆ పిల్ల అప్పుడు కొద్దిగా మేకప్ చేసి మనం వచ్చింది ఫంక్షన్కి వస్తే, ఏందమ్మా అసలు ఎండాకాలం అన్న ఫంక్షన్ ఒకటి జరిగితే వచ్చాను. మా బామ్మర్ది గారి కొడుకుది పుట్టెడుగులు అని చెప్పిల్ల. ఆ రోజు 2 ఫంక్షన్లు ఉంటే వచ్చాలే. వాడు పుట్టిన చూసుకొని మన కొడుకులు ఉంటే ఏమంటే అడిపోయారు, అడుగొచ్చింది. ఏందమ్మా అంటే, అన్న ఈ ఎండకి నేను లెగిస్తే ఏసీలో ఉంటాను అన్న, అసలు ఏసీలే ఊరి ఒకప్పుడు జనం ఉద్యోగాలు వచ్చేసి మారిపోయారు. ఆ పిల్ల మళ్ళీ నేను గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యానన్న, నన్ను మా సిస్టమ్ ఉంది, మీకు మొదలే 10th క్లాస్ వాళ్ళు సిస్టమ్ ముందు వేస్తారా ఎన్ని మాట్లాడితే మళ్ళీ పర్మిట్ కావాలి. మా ఎప్పుడైతే ఇప్పుడు 300 మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు, ఒకరిని పర్మిట్ చేస్తారా? చేస్తే 300 మందిని రిక్రూట్మెంట్ ఒక్కసారిగా 300 మంది తీసుకున్నారబ్బా.
ఒక్కసారికి 300 మందిని తీసుకున్నారు. చేసుకుంటే 300 మందిని పర్మిట్ చేస్తారు. నీ ఒక్కదాన్ని స్పెషల్గా చేస్తారా? ఒక్కదాన్ని చేస్తారా? చేయరుగా. నువ్వు మాట్లాడే అంటే 10 ఏళ్ళ తర్వాత చేస్తారు. అమ్మనే చేయరు. 2 years తర్వాత చేస్తారు. 2 years తర్వాత నాకు తెలిసి అది 2 years చెప్పాను. సరే మా బామ్మడి కలిస్తే బావా మా అన్న ఏదో చూద్దాం. అయిపోయినాయి బావా అని వాళ్ళ. రే నువ్వు నాకు చెప్పగాకరా, నువ్వు మాట్లాడగాకు, నువ్వు మాట్లాడి ఒప్పుకోను అని చెప్పేసి కాకు అంటే ఆ పిల్ల చూడండి